అబ్బబ్బబ్బబ్బా! మార్కెట్ అస్సలు ఏమన్నా పెరిగిందా? ఎస్పెషల్లీ సెన్సెక్స్ 750 పాయింట్స్ పెరిగింది. చూద్దామన్నా ఒక్క రెడ్ క్యాండిల్ లేదు. పెరుగుతూనే ఉంది. పెరుగుతూనే ఉంది. అస్సలైన బయర్స్ మార్కెట్ అంటే ఇలా ఉంటుంది కదా! అసలు సెన్సెక్స్ ఆ మొమెంటం ఏంటి? అంత పెరగడం ఏంటి? చాలా అంటే చాలా ఆనందాన్నిచ్చింది. బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. అసలు నేను కొనే క్వాంటిటీకి ఎంత ప్రాఫిట్ వస్తుందో కదా! కానీ ఊహిస్తేనే ఎంత బావుందో కదా! కానీ అది ఊహల్లోనే ఉండిపోయింది. సెన్సెక్స్ అదృష్ట దేవత రూపంలో వచ్చి తలుపు కొట్టింది. కానీ నేను వింటానా? ఆహా! ఈ ఇయర్ నాకు చాలా ఆనందాన్నిచ్చింది ట్రేడింగ్‌లో. సో, లాస్ట్ డే లాసొస్తే బాధపడతాను. సో, ట్రేడింగ్ స్కిప్ చేయాలనుకున్నా. ఎక్కువ బాధపడను అని. కానీ అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నా ఇప్పుడు. 9:15కి మార్కెట్ చూస్తే టెంప్ట్ అయ్యి ఎక్కడ ట్రేడ్ తీసుకుంటానో అనుకోని 9:15కి అసలు మార్కెటే చూడలేదు. అస్సలు ఈరోజు మార్కెట్ ఓపెన్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఓసారి వెనక్కి తిరిగి చూడు. ఇలాంటి దరిద్రపు కొట్టి విధవ నేను ఎక్కడ చూడలేదురా. ఇంకా మధ్యాహ్నం మనసు ఊరుకోక మార్కెట్ ఓపెన్ చేశాను. అప్పటికి సెన్సెక్స్ 400 పాయింట్స్ పెరిగిపోయింది. సరే అప్పుడైనా ట్రేడ్ తీసుకున్నానా అంటే 9:30 తర్వాత నా టైం కాదు. ఎందుకులే అయినా ఇంత పెరిగింది తర్వాత పడుతుందేమో ఎందుకులే రిస్క్ అని అప్పుడు ట్రేడ్ తీసుకోలేదు. మళ్ళీ మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి అరౌండ్ 2:30 ఆ టైంకి మళ్ళీ మార్కెట్ ఓపెన్ చేసి చూశాను. నన్ను డిసప్పాయింట్ చేయడానికే ఉన్నట్టు 700 పాయింట్స్‌కెళ్ళింది. దాన్ని చూసాక నా బాధ వర్ణనాతీతం. మనోవేదన నా మరణయాతన. మీరు ట్రేడ్ తీసుకున్నారా? ప్రాఫిట్ బుక్ చేసారా? లాస్ బుక్ చేసారా? కామెంట్ థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే. చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.